ఈ కార్ రేసు ఏసీబీ కేసులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో విచారణ ముగిసింది. ఏసీబీ దర్యాప్తుకు కొనసాగించిన హైకోర్టు తీర్పిచ్చింది. ఏసీబీ దర్యాప్తుకు ఓకే చెప్పింది. అయితే కేటీఆర్ ను వారం పాటు అరెస్టు చేయవద్దని తెలిపింది హైకోర్టు. ఏసీబీ కేసు కొట్టేయాలని హైకోర్టుకు వెళ్లారు కేటీఆర్. ఎఫ్ఐఆర్ కొట్టేయాలన్న కేటీఆర్ వాదనను తిరస్కరించింది హైకోర్టు. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. 30 లోపు కౌంటర్ పిటిషన్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పలు సెక్షన్లు నమోదు చేశారన్నారు కేటీఆర్ తరపున న్యాయవాది సుందరం. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవన్నారు. గత ఏడాది సీజన్ 9 ఈ కార్ రేసింగ్ నిర్వహించారని గుర్తు చేశారు. ఈ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25నే ఒప్పందం జరిగిందన్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం జరిగిందన్నారు. సీజన్ 9లో 110 కోట్ల రూపాయల లాభం వచ్చిందన్నారు. సీజన్ 10 కోసం ఒక సంస్థ తప్పుకుందన్నారు కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం. దీంతో ప్రభుత్వం ప్రమోటర్ గా ఒప్పందం కుదుర్చుకుందన్నారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగా కొత్త ఒప్పందం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ప్రాసిజర్ పాటించలేదు అనడం సరైంది కాదన్నారు. ప్రాథమిక విచారణ చేపట్టకుండా కేసు రిజిస్టర్ చేయడం చట్టవిరుద్ధమన్నారు న్యాయవాది సుందరం. అయితే ఎఫ్ఐఆర్ ద్వారానే దర్యాప్తు జరుగుతుందన్నారు ప్రభుత్వం తరపు అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి. ప్రతి విషయం ఎఫ్ఐఆర్లో ఉండదన్నారు. దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గతమవుతాయన్నారు. ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైందన్నారు. 2 నెలల క్రితం ఎంఏయుడి చీఫ్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు చేశారన్నారు. విచారణకు గవర్నర్ కూడా అనుమతించారని కోర్టుకు తెలిపారు సుదర్శన్ రెడ్డి. దర్యాప్తులో భాగంగా నిందితులు చాలా మంది యాడ్ అవుతారన్నారు ప్రభుత్వం తరపు న్యాయవాది సుదర్శన్ రెడ్డి. ప్రాథమిక దర్యాప్తు జరగకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశామనేది అవాస్తవమన్నారు. ప్రాథమిక దర్యాప్తు జరిపామన్నారు. అగ్రిమెంట్ లేకుండానే 2 దఫాలు డబ్బులు పంపారని కోర్టుకు తెలిపారు సుదర్శన్ రెడ్డి.